సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవాలనుకున్న భారత ఆశలు ఈసారి కూడా నెరవేరలేదు. ఫుల్ ప్రిపరేషన్ తో బరిలోకి దిగిన టీమిండియా సెంచురియన్ టెస్ట్ లో ఘోర పరాభవం మూటగట్టుకుంది. అంచనాలు పెట్టుకున్న మన ఆటగాళ్లు నిరాశపరిచారు. ఈ మ్యాచ్ లో భారత్ ఆట తీరుపై మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. దిగ్గజ ఆటగాడు సచిన్ భారత బ్యాటర్లపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత బ్యాటర్లు తమ చెత్త షాట్ సెలెక్షన్ వల్ల వికెట్లను కోల్పోయారని, పరిస్థితులను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారన్నారు. ఈ మ్యాచ్ మొత్తంలో ఎల్గర్, జాన్సన్, కోహ్లీ, కేఎల్ రాహుల్ మాత్రమే పరిస్థితులను అర్థం చేసుకుని సరైన టెక్నిక్ తో బ్యాటింగ్ చేశారని సచిన్ అభిప్రాయపడ్డాడు. సఫారీ పిచ్లని అర్థం చేసుకోవడం ఎవరికీ అంత ఈజీ కాదని చెప్పుకొచ్చాడు. ఇక అద్భుత విజయం సాధించిన దక్షిణాఫ్రికాపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ లోనూ అద్దరగొట్టిందన్నారు. తొలి ఇన్నింగ్స్ తర్వాత సౌత్ ఆఫ్రికా కొంచెం ఒత్తిడిలో పడుతుందని అనుకుంటే వారి పేస్ అటాక్ అంచనాలను మించిపోయిందని సచిన్ ప్రశంసించాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్ లో ప్రోటీస్ పేసర్లు సంచలన ప్రదర్శన చేశారన్నాడు. మ్యాచ్ జరుగుతున్న కొద్దీ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా మారడం సఫారీలకు కలిసి వచ్చిందని సచిన్ విశ్లేషించారు. రెండో టెస్టుకు మరింత పగడ్బందీగా సిద్ధమవ్వాలని భారత జట్టుకు సూచించారు.